హాయ్, దిస్ ఇస్ డాక్టర్ శ్రీవల్లి. ఇప్పుడు మనం మాట్లాడుకునేది ఎప్స్ పాలసీ. ఎప్స్ పాలసీ అంటే ఇట్స్ నథింగ్ బట్ పోలీస్మెన్ స్టిప్ హ్యాండ్. అంటే ఏంటంటే ఇది ఇలా వస్తుంది, బై బర్త్ వచ్చే ప్రాబ్లం ఇది, పోస్ట్ డెలివరీలో వచ్చే కాంప్లికేషన్ ఇది. సో ఇది వచ్చేసి బ్రేకియల్ ప్లెక్సస్ ఇంజురీ అంటారు. బేబీని బయటికి తీసేటప్పుడు ఇక్కడ నుంచి మనకి ఒక నర్వ్ అనేది కంప్రెస్ అవ్వడం వల్ల ఈ హ్యాండ్ వచ్చేసి కంప్లీట్గా ఇలా అవుతుంది. ఇది పోలీస్మెన్ స్టిప్ హ్యాండ్. అంటే ఎలా అయితే మనం పక్కకు పెడతారో అది దానికి వచ్చేసి పోలీస్మెన్ స్టిప్ హ్యాండ్ ఆర్ ఎప్స్ పాలసీ అంటారు. ఈ ప్రాబ్లమ్ వచ్చేసి మనం స్టిమ్యులేషన్స్, బేబీ చాలా చిన్నగా ఉంటుంది కాబట్టి డైరెక్ట్ స్టిమ్యులేషన్స్ అనేవి ఇవ్వము. సో డైరెక్ట్ స్టిమ్యులేషన్స్ అంటే థెరపిస్ట్ ఫింగర్ నుంచి మనం పెట్టుకొని ఆ స్టిమ్యులేషన్ ఫింగర్ నుంచి బేబీకి ఇవ్వడం అవుతుంది. ఇది ఇవ్వడం ద్వారా మన ఏ మజిల్, ఏ నర్వ్ అయితే మనకి ఎఫెక్ట్ అవుతుందో అది మనకి మళ్ళీ కూడా నార్మల్గా యాక్టివేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఇది 1 to 3 months ప్రోటోకాల్ ఉంటుంది. ఇది ఇవ్వడం వల్ల మళ్ళీ బేబీ హ్యాండ్ వచ్చేసి నార్మల్ పొజిషన్కి అవుతుంది. సో వీఆర్ స్పెషలైజ్డ్ ఇన్ పీడియాట్రిక్ ఫిజియోథెరపీ ఆల్సో. సో వీ హ్యావ్ స్పెషలైజ్డ్ ఎక్విప్మెంట్స్ ఇన్ పీడియాట్రిక్స్. మా దగ్గర ఇన్ పేషెంట్ ఫెసిలిటీ కూడా ఉంది. 24/7 హోమ్ సర్వీసెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి. మన శర్మాస్ ఫిజియో అండ్ రీహాబ్ సెంటర్కి సంప్రదించగలరు. ఈ బిలో ఉన్న నెంబర్కి కాల్ చేయండి. మా బ్రాంచెస్ వచ్చేసి చింతల్ అండ్ కోంపల్లి. థ్యాంక్ యూ.